ఎవరాది గేట్ దగ్గర? ఏంట్రా ఏంటి కనకొడుతున్నావు? ఆటలుగా ఉందంటరా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, ఆ టంకు పెట్టేటి ఇవ్వండి బాబా. మా పెద్దమ్మగారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళో లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళకి ఎందుకు నచ్చుతాయి? పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. ఆటో తోలుకునే ఆరామే అమ్జద్ గడు నాకు అల్లుడు అవుతాయి. నాకు నహీ చల్తే. మాసుమ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూం అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. తుమ్ సబ్ లోగ్ సమझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు కబుర్పడి గాదేగాడేమో ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైంకేమో అంజద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అంజద్, అంజద్ బాయ్, ఒరే మూర్ఖ అంజద్, ఎక్కడో నా ఈడో టైం కనపడతాడో. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ అచ్చి బాబాయ్, నీ గురించే. ఆ గాదేగాడేమో వెళ్ళిపోలేదు. వేరే చేస్తాడు. జుబేదేమో ఏడ్చేస్తుంది. భయపడుతుంది. ఏం చేయాలి? తాజ్మహల్ బోల్కే టీ. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. yes uncle. ఖైరా. ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? హైట్ కి బేగం అంకుల్. मेरा बाप का नाम हुल्ला, चाचूसुल्ला, शारकुल्ला. आप जानते हैं अंकुल? तुम्हारा बाप का नाम చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పొడుగ్గా పుట్టాను. ఒక్కసారి ముఖం వాళ్ళు అసలు సిసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी समझाओ. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा, ये लतकुर गाड़ी की पेड़ चेस्तुन्नारा ना जुबेदा ने खींच कर रख दूंगा. अरे ओ जुबेदा, बाहर आना, लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं भाई? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों, నేను जुबेदा కలిసి ఏమేం చేసినాం మాలూం? ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले? हाँ बहन जी, కుబానీ కా మిఠాయి ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब, పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. పిచ్చి వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్. पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా, నేను ముస్లిం, జుబేదా ముస్లిం. నేను మేజర్, జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. जुबेदा లేచిపోదారా. जुबेदा లేచిపోదారా. అరే పూజ जुबेदा కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను जुबेदा లేచిపోయింది ఎప్పుడు ఇక్కడికి కదలడానికి వీల్లేదు. అరే जुबेदा లోపల కట్టేశారు. जुबेदा లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం जुबेदा. నేను ఎప్పుడు మాట్లాడను. నేను మేజర్, जुबेदा మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను जुबेदाతో ఇప్పుడే లేచిపోవాలి. ఒరేయ్ మూర్ఖ जुबेदा. हाँ मैं मूर्ఖ जुबेदा. మా ఊరంత అందంగా ఏ ఊరు ఉండదండి. ఇదేనండి అప్పాబోతులు కొన్నాయిగా ఇల్లు. ఈ మధ్య కుక్క కరిసిందండి. ఈడు బతికాడు, కుక్క చచ్చిపోయింది. ఆ మధ్య ఆత్మహత్య చేసుకోవడానికి గోదాట్లో దూకితే ఆడిని రక్షించడానికి ఆడు బామ్మరి దూకాడండి. ఈడు బతికాడండి, ఆడు బామ్మరి చచ్చిపోయాడండి. భలే చిత్రమైన జాతకండి బాబు ఆడిది. నమస్కారం అండి స్వామిజీ గారు. చాలా మంది ఉన్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. అబ్బే అదేం లేదు బాబు, ఊరి పెద్దల్ని నీకు పరిచయం చేద్దామని. పైగా నువ్వు వచ్చాక మనం తీరిగ్గా మాట్లాడుకోవడం కూడా కుదరలేదు. చెప్పండి. అవును, మీ నాన్నగారి పేరు ఏదో ఉండాలి, మర్చిపోయాను. పర్వాలేదు, గుర్తొచ్చినప్పుడే చెప్పండి. మీ అమ్మగారిని చూసి చాలా కాలం అయింది. చాకలకాంతమా చచ్చిపోయి 10 ఏళ్ళైంది కదరా. మీ అమ్మ కమల గారు, మీ నాన్న చంద్రరావు గారు క్షేమంగా ఉన్నారండి? చూడండి, మా అమ్మ పేరు కమల కాదు, నిర్మల. మా నాన్న పేరు పడుగు భాస్కర్ రావు. మా అమ్మ అంటూనే ఉంటుంది, మనం అక్కడికి వెళ్ళకపోతే మన పేర్లు కూడా మర్చిపోతారా అని. అబ్బెబ్బే అది కాదు బాబు. నన్ను మాట్లాడనివ్వండి. మీరందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వారు. నా బాధ, ఆవేదన మీకాక ఎవరికి చెప్పుకుంటాను?
అమ్మ నేను ప్రతిరోజు తాతయ్య గురించి, ఈ ఊరి గురించి, ఈ గోదావరి గురించి డైలీ సీరియల్ లాగా మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అమ్మ నేను కలిసి తిరిగేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. నన్ను చెప్పని సావిత్రి అత్తయ్య, నాన్నగారు అంటే పడుగు భాస్కర్రావుని ప్రేమించి తాతయ్య గారిని ఈ ఊరిని వదిలి వెళ్ళటం తొందరపడ్డానేమోనని బాధపడుతూ ఉండేది. దేవుడు లాంటి తాతగారిని బాధ పెట్టానేమోనని ఎప్పుడు ఏడుస్తూ ఉండేది. అవును మరి, మీ అమ్మను తాతగారు అంత ప్రేమగా చూసుకునేవారు. ఆవిడని కూడా తీసుకొస్తే బాగుండేది. ఎవరినో? మీ అమ్మగారిని. ఎన్నోసార్లు అమ్మని ఇక్కడ తీసుకురావాలని చూశాను, కానీ తాతయ్యని ఏ మొహం పెట్టుకుని చూడండి రాని నన్ను పట్టుకుని ఏడ్చింది. స్ట్రాంగ్గా ఉందంటే ఒకట్లేదే, మనకెందులే. అలాంటిది ఇప్పుడు తాతయ్య లేడని తెలిస్తే అమ్మ గుండె పగిలి చచ్చిపోతుంది. అందుకే నేను వెళ్ళి తాత క్షేమంగా ఉన్నాడని చెప్పి ఆనందపరుస్తాను. తాత బతికే ఉన్నాడన్న అబద్ధంతోనే ఆవిడ బతకనే ఉండే. ఊరుకో బాబు, బాధపడ. అసలు నాన్నగారికి చెప్పే వచ్చా. మళ్ళీ నాన్న గురించి అడుగుతాడేటి? నాన్న ఆయన వల్లేగా మా తాతగారికి మా అమ్మ దూరం అయింది. అందుకే ఆయన అంటే నా కోపం. ఆయన గురించి ఒక్క మొక్క మాట్లాడలేను. తర్వాత మర్చిపోయాను, అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఐఎమ్ సారీ, మీ అందరినీ బాధ పెట్టినట్టున్నాను, కానీ మిమ్మల్ని అందరినీ చూశాక ఆగలేకపోయాను. అసలు మీ అమ్మగారు మేము. క్షమించండి, నా మనసేం బాగోలేదు. కాసేపు ఒంటరిగా ఉంటాను. వస్తానండి. బాలచంద్ర పులి మనోడు అనిపించావు. తాతయ్య వచ్చాడు ఆ పెట్టి దొంగ. అడ్డమైన పెట్లు మార్చడానికి నేనేమన్నా మీలాగా స్టూవర్ట్పురం దొంగ అనుకుంటున్నారా? ప్లాట్ఫామ్ ఏమన్నా? మేము స్టూవర్ట్పురం దొంగలమా? ప్లాట్ఫామా? యాక్సిడెంట్ అయిన రైలు బోగి కేసు నువ్వును. ఇదిగో ఆ ప్లాట్ఫామ్ కొత్తలో వద్దండి. స్టేషన్ లో మా పెట్టి మార్చేసి ఆ సాకుతో మా ఇంటికి రావాలని ప్లాన్ వేసావా? నీ జిమ్మిక్స్ నాకు తెలుసులేవాయ్. జిమిక్సా? నాది జిమిక్సా? అయ్యో అబద్ధం, పాపం. స్టేషన్ లో, కూరగాయ మార్కెట్ లో, సిటీ బస్సుల్లో ఆడవాళ్ళ వెనక చేరి చేతులు గీరి కాళ్ళ తొక్కే నీలాంటి వాళ్ళని ఎంతమంది చూశాను. అబ్బో, నీ చేతులు గీరటానికి, నీ కాళ్ళు తొక్కటానికి నేను జగదేక వీరుణ్ణి. నువ్వు కాకినాడ తిరుపతి ప్యాసింజర్ దిగి వచ్చిన అతిలోక సుందరివి. మామిడి తండ్రి మొహం నువ్వు. వినిపించదమ్మా? ఏం బాబు, మా అమ్మాయికి ఏం తక్కువ? మీ అమ్మాయి ఒక శ్రీదేవి, నువ్వు మీసాలు పెట్టుకుని అనుపం ఖేర్వి. అబ్బబ్బా, వెధవ పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ? ఆయన పెట్టి ఆయనకి ఇచ్చేసి నీ పెట్టి నువ్వు తీసుకో. పెట్టి తీసుకొచ్చావు, బాగానే ఉంది బాబు. కానీ ఇందులో గూడ్స్ ఉన్నాయో లేదో చూడమ్మా. గూడ్స్, రైలు, విమానాలు ఏమీ లేవు. నలిగిపోయిన బ్రాసరీలు, ఉతకని జాకెట్లు, ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప. అదిగో ఆ డబుల్ మీనింగ్ మాటలే వద్దనేది. డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విశేషాలు నీ దగ్గర ఏమీ లేవమ్మా. ముందు ఆ పెట్టె లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా. అందరూ మనలాంటి వాళ్ళు కాదు. ఏమిటాయనా అటు ఎడుతున్నావేమిటి? మా ఇంటికి. నీ ఇల్లా? ఓరి నాయను, వెతికి నీ పక్కన చేరావా తండ్రి?